ఆడ శిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు జిల్లాలో గిరిజన గ్రామాలు లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో వివేకానంద సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి జాతీయ బాలిక దినోత్సవం మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ PNDT సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టమన్నారు. అల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లా 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ శ్రీ హరినారాయణ మాట్లాడుతూ జిల్లాలో PC and PNDT యాక్ట్ ద్వారా 163 స్కానింగ్ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాలేదని, దీనిపై PC and PNDT యాక్ట్ ఎంతో సక్రమంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ని ఆయన అభినందించారు. జిల్లా SP S సతీష్ కుమార్ మాట్లాడుతూ బాలికలు ఏం చేయాలని వారు నిర్దిష్టంగా నిర్ణయించుకున్నప్పుడు వారు దానిని సాధించడానికి ఏమైనా అడ్డంకులుంటే వాటిని ఛేదించి మీరు చేయాలనుకునే పని సాధించేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. DMHO డే నరసింహనాయక్ మాట్లాడుతూ పిండలింగ నిర్ధారణ చట్టంపై ప్రతి గ్రామ స్థాయిలో వైద్య ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. SCPCR మెంబర్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ బాలికలు విద్య ద్వారానే ఏదైనా సాధించొచ్చని, మీ కాళ్ల మీద మీరు నిలబడాలి, మీకు అండగా అనేక చట్టాలున్నాయని, వీటన్నిటిని గురించి తెలుసుకుని వాటిని వినియోగించుకుని బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు రావాలని ఆమె ఆకాంక్షించారు. 2024 జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సేవ్ గర్ల్ చైల్డ్ నినాదంతో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, పెయింటింగ్, పోస్టర్ ప్రదర్శన వంటి అంశాలపై పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ SP బేటీ పడావో పోస్టర్స్, స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ICDS PD K ప్రవీణ, DIO డాక్టర్ రత్నకిషోర్, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, DCHS డాక్టర్ స్వప్న, NGO ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంటే మీరు ఒక మనిషిగా, ఒక సిటిజన్ గా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. ప్రతి ఒక్కరికి ఉండాలి. సో వెన్ వి సే empower the girl child, I would say girl child should empower themselves. We should provide supporting environment, facilitating environment ఇవ్వాలి. అవన్నీ చాలా పథకాలు ఇస్తున్నాము గవర్నమెంట్ నుంచి కూడా. యూ గెట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్, ఓన్లీ కష్టపడి చదవాలి. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్ విచ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద గర్ల్ చిల్డ్రన్ హియర్. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, చదవట్లేదు. దట్ వీ నీడ్ టు వర్క్ మోర్ ఇన్ ద డిస్ట్రిక్ట్, బోత్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఇట్స్ అ కంబైన్డ్ 3 డిపార్ట్మెంట్స్, బికాస్ స్టిల్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ గర్ల్స్ గెటింగ్ మ్యారీడ్ బిఫోర్ 18 years. అసలు అది జరగకూడదు, ఎందుకంటే దానికి చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఆల్సో అండ్ ఐ థింక్ వీ నీడ్ టు ఫర్దర్ ఇంటెన్సిఫై ఇట్ స్పెసిఫికల్ ఇన్ అవర్ అప్లాండ్ మండల్స్. రౌతల్పూడి, శంకవరం ఎక్కువ ఇక్కడ ఉన్నాయి, అన్నవరం వైపు, అటువైపు పెద్దపూడి కూడా చాలా రిపోర్ట్ అవుతున్నాయి. సో అటువైపు ఐ వుడ్ సజెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. అలాంటి అచీవ్మెంట్ చేయడానికి బయట ప్రపంచం, అదర్వైజ్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ నుంచి మీకు వస్తున్న హిండ్రన్సెస్ ఏమేమి మీకు అబ్స్టకల్స్ ఉన్నాయో దాన్ని ప్రివెంట్ చేసి మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి కోసం చాలా చట్టాలు ఉన్నాయి. అంటే చెప్పాలంటే మన ఇండియా కూడా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అంటే UNCRC అంటారు, దాంట్లో ఒక సిగ్నేటరీ మన ఇండియా. సో దాంట్లో మీకు ఇక్కడ లోకల్గా మీరు చట్టాలు చూసారంటే కూడా మ్యామ్ చెప్పినట్టు PCPNDT అంటే మీకు తెలుసు, ప్రీ కన్సంప్షన్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్. సో మీకు అందరికి తెలిసినది. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, పాక్సో యాక్ట్ కూడా మీకు తెలుసు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. సో అదేవిధంగా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015. ఇదన్నీ మేజర్ 4 యాక్ట్స్. మీకు చాలా ఇది మీకు కూడా తెలియాలి. మీరు ఒక సెకండ్ స్టాండర్డ్గా ఉండొచ్చు, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్ ఉండొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈవెన్ టీచర్స్ కూడా ఈ 4 చట్టాల గురించిన అవేర్నెస్ కలిగించగలిగారంటే వాళ్ళకి ఒక మంచి ఐడియా వస్తాయి. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్ ధైర్యంగా అప్రోచ్ అవ్వడానికైనా కాన్ఫిడెన్స్ పెరుగుతాయి ఈ 4 చట్టాలు వాళ్ళకి చెప్పడం వల్ల.
ఇవి ఉన్నాయని చెప్పి. అంటే తెలియకపోవడం వల్ల కూడా అనేక తప్పులు జరుగుతాయి. మన ఎస్పీ సార్ కలిసి ఇక్కడ ఉన్నారు. అనేక తప్పులు జరిగేది ఎందుకంటే తల్లిదండ్రులు పెంపకంలోని ఏమీ తెలియక, వాళ్ళకి ఏం చేయాలో తెలియక చాలా తప్పులు చిన్నతనంలోనే చేయడం, అలాగే జూనియర్ కోర్ట్స్కి, అలాగే మామూలు ఇతర కోర్టులు కూడా వెళ్ళి వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు ఈరోజు. మరి అలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఎవరికి కుదిరిన రీతిలో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినట్టు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకు కుదిరిన టైంలో ఇదేదో ఒక పండగలా ఒకరోజు చేసుకోకుండా నిరంతరం కూడా ఎవరు కనిపించినా, ఎక్కడ కనిపించినా వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది ఒక 2 నిమిషాలు స్లోగన్ లాగా చెప్పుకుంటూ వాళ్ళ ఎదురుకి తీసుకెళ్ళి మేము వెనకాల. కానీ అమ్మాయిలందరూ ఈ రోజు డల్గున్నారు. ఏంటమ్మా భయపడుతున్నారా? మీరు కూడా ఈ స్థానంలో, మీరందరూ కూడా ఇలాంటి స్థానంలో కలిపారు. అప్పుడు మాకు ఇంకా ఫెసిలిటీస్ లేవు. కానీ మీకు ఈ రోజు మన ప్రభుత్వం అనేక ఫెసిలిటీస్ కల్పించారు. మీరు ఎంతవరకు చదివిస్తానని ముఖ్యమంత్రి ఈ రోజు మీకు వచ్చారు. మరి ఈ టైంలో మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇలాంటి సీట్లో కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కింద క్యాంపెయిన్స్ చేస్తాం, ఊళ్ళలోకి వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తాం. మీ యొక్క రైట్స్ మీకు ఇంట్లో ఉన్నాయి, అది సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం చేస్తాం. ఒక విషయం ఏం చెప్పామంటే, మీకు ఏమన్నా కరెంట్ షాక్లు కానీ పోల్స్ తగిలితే, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద పోల్ లైన్స్ డౌన్లో ఉంటాయి, తగిలితే ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది అయితే రాండి, మాకు లీగల్ సర్వీస్ అన్నట్టు ఒక పిటిషన్ పెట్టుకోండి, యూ ప్రొవైడ్ సమ్ సొల్యూషన్ టు దెమ్ అని చెప్తాం. ఒక అతను వచ్చి పిటిషన్ పెట్టుకున్నాను. అతను చూస్తే చేయవరకు యాక్టివేట్ అయింది, షాక్ కొట్టేసి. అతను అడిగింది ఒక 2 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వమని అడిగారు. మీరు దాన్ని కలెక్టర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి వాళ్ళందరూ లెటర్ ఫార్వర్డ్ చేస్తే 5 lakhs రూపీస్ శాంక్షన్ చేసి, దో రిక్వెస్ట్ ఓన్లీ 2 lakhs. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అనేది, మన ఇలాంటి విషయాలని పిల్లల్లోకి ఆలోచనలోకి వెళ్తే, వాళ్ళు ఎప్పుడు మీటింగ్లో చెప్పాం ఎట్ ర్యాండమ్, ఇట్ వాజ్ మెటీరియలెస్. అట్లానే మగపిల్లలు కూడా మనం చెప్తూ వెళ్తే వాళ్ళు కూడా కేర్ తీసుకుంటారు. దాని ప్రకారం సొసైటీ బాగుంటుంది. మనకు కావాల్సినది ఎవ్రీథింగ్ షుడ్ బి పీస్ఫుల్. ఈ విధంగా ఉంటుందని, ఈ పాయింట్ కూడా మనసులో పెట్టుకుని చేస్తే బాగుంటుందని